2020లో జీఏడీ 2020లో జీఏడీకి పొలిటికల్ విభాగానికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశాను. ఆ సమయంలో డీజీపీ కార్యాలయం నుంచి నాకు ఫైల్ వచ్చింది. అప్పటి అదనపు డీజీ ర్యాంకు అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఆ సమస్య ఎలా ఉందంటే, సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత పనుల కోసం వాడితే ప్రభుత్వానికి తెలియజేసి అదనంగా డబ్బు చెల్లించాలి. కానీ మేము 24 గంటలు ప్రభుత్వ పని చేస్తుంటాం. ఇంట్లో ఉన్నా బయట ఇంకెక్కడ ఉన్నా పని చేస్తూనే ఉంటాం. అందుకే మా జీవితాల్లో ప్రభుత్వం వ్యక్తిగతమైన గీతలు లేవు. ప్రభుత్వానికి 24 గంటలు అందుబాటులోనే ఉంటాం. నెలకు 300 కిలోమీటర్లు వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ కారు వాడితే 30 ఏళ్లకు 1,00,000 కిలోమీటర్లు అవుతుంది. మీ కెరీర్లో మొత్తం 1,00,000 కిలోమీటర్లు ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాల కోసం వాడారు కాబట్టి పెనాల్టీతో 40 లక్షలు చెల్లించాలంటే చట్ట ప్రకారం అది కరెక్టే. చట్టవిరుద్ధమైన పనులు చేసినట్లే. ప్రపంచంలో ఏ కోర్టుకు వెళ్ళినా ఈ కేసులో ఊరట లభించదు. కానీ ప్రాక్టికల్గా చూస్తే అదేమి తప్పు కాదు. సో ఇది చట్టపరంగా తప్పు, ప్రాక్టికల్గా తప్పు కాదు. ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఆన్ డ్యూటీలో ఉన్నట్టే ఈయన చెప్పే లెక్క ప్రకారం. సో వాళ్ళు క్లబ్లో ఉన్నా, పబ్లో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా, పార్టీలలో ఉన్నా వాళ్ళు ఎప్పుడు కూడా ఆన్ డ్యూటీలో. ఎందుకు? ఏదన్నా ఎమర్జెన్సీ కాల్ ఉంది అంటే వెంటనే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, వెంటనే అటెండ్ అవుతారు, వెంటనే అధికారులకు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తారు. కాబట్టి వీఆర్ ఆన్ డ్యూటీ. సో మేము ఏం చేసినా కూడా ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకునే ఒక విధానము. సో నెలకు 300 కిలోమీటర్లు చొప్పున వ్యక్తిగత అవసరాలకు, నెలకు 300 అంటే రోజు ఎంత? 30 బదులు 3 10 కిలోమీటర్లు రోజు తిరుగుతారు. ఈ 10 కిలోమీటర్లు రోజు వాళ్ళు వ్యక్తిగత అవసరాలకు తిరిగితే దీనికి ఈయన ఎంత 30 ఏళ్లలో ఆయన యొక్క సర్వీస్ పీరియడ్లో ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? 1,00,000 కిలోమీటర్లు అవుతుంది. ఈ 1,00,000 కిలోమీటర్లకు పెనాల్టీ కట్టాలని 40 లక్షలు చెల్లించాలి అన్నారు. చట్ట ప్రకారం ఇది కరెక్ట్. ఈ చట్ట ప్రకారం ఈ దాన్ని తీసుకుంటే కేవలము ఇప్పుడు ఈయనకే కాదు, ఏబీకి కాదు, ప్రతి ఒక్క ఆఫీసర్కు ఇది మోర్ దాన్. ఈయనకు 30 కిలోమీటర్లు వేశారు. కనీసం ఒక అధికారి జనరల్గా అటు ఇటు పోయి వస్తే ఇవాళ రేపట్ల హైదరాబాద్లో అయితే ఆఫీస్ నుంచి ఇంటికి ఒక్కసారి పోయి వస్తే 20 కిలోమీటర్లు అవుతుంది. ఎందుకంటే అన్నీ 10 కిలోమీటర్ల రేంజ్లోనే ఉంటాయి. సో ఈరోజు ఏంది ఐఏఎస్ ఆఫీసర్సు సెక్రటేరియట్ మినిమం 10 కిలోమీటర్లు ఉంటుంది. సో ఒక్కసారి పోయి వస్తే అటు 10 ఇటు 10 20 కిలోమీటర్లు అవుతుంది. ఈ లెక్కన 600 కిలోమీటర్లు నెలకు అవుతుంది. 30 ఏళ్లలో 18 వీళ్ళు చెప్పినట్టు ఎంత 30 ఏళ్లకు 1,00,000 కిలోమీటర్ల బదులు అది 2,00,000 కిలోమీటర్లు అవుతుంది. 1,80,000 కిలోమీటర్లు అవుతుంది. 3 18. సో ఈ లెక్కన ఈయన 40 లక్షలు చెల్లించాల్సింది వాళ్ళు 80 లక్షలు చెల్లించాలి. ఈ లెక్కన ఐఏఎస్ ఆఫీసర్లు వాడిన కార్లకు తీస్తే ఈరోజు గతంలో ఎంతమంది వాడారో అంతమంది తీస్తే ప్రభుత్వానికి చాలా డబ్బులు వస్తాయి. వీళ్ళందరూ చట్ట ప్రకారం శిక్షకు అర్హులవుతారు. కానీ ఈయన చివరికి ఒక విషయం చెప్పాడు, ప్రాక్టికల్గా చూస్తే అది తప్పు కాదు. ఎందుకంటే 10 కిలోమీటర్లు పోవడము అనేది ఈరోజు ఎవరు కూడా ఏదైనా అవసరం ఉండొచ్చు. ఆ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఒకసారి పోయి రావడము ఐఏఎస్ ఆఫీసర్కు అనేక అంశాలు ఉంటాయి. ఆయన కుటుంబం కూడా ఉంటుంది. సో ఈ కుటుంబంలో ఆయనకు ప్రత్యేకమైన రోజు ఆయన వెనుక ఇంకోటి వెహికల్ ప్రత్యేకంగా ట్రావెల్ కాదు. కాబట్టి ఆ ఉన్న వెహికల్ని ప్రభుత్వ వాహనాన్ని ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి దాన్ని వాడితే ఇట్లాంటి చర్యలు తీసుకుంటే 100% మిగతా అధికారులందరూ, మిగతా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇట్లా వీళ్ళందరికీ ఈ రకమైన శిక్షలు వేసుకుంటూ పోతే ఇంకా వాళ్ళెవరు కూడా ప్రభుత్వంలో పనిచేసే పరిస్థితి ఉండదు. బాబు మేము ప్రభుత్వంలో పనిచేయము, ఎందుకంటే ఈ రకంగా వేసుకుంటూ పోతే మేము రిటైర్ అయిన అమౌంట్ కాదు, మేము సాలరీ కూడా దీనికి అటాచ్ చేయాల్సి వస్తుంది అన్న పరిస్థితిలో ఈ పెనాల్టీలు ఉన్నాయి. సో దాన్ని మొత్తానికి ప్రవీణ్ ప్రకాష్ చివరికి అంగీకరించి ఇది ప్రాక్టికల్గా తప్పేం కాదు అన్నారు. అది కేవలము వేధించడానికి పెట్టిన కేసు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఒక అధికారిని మనము టార్గెట్ చేస్తే ఎన్ని రకాల కేసులు పెట్టవచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనము. అందులో ఇది తేలిపోయింది.